హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు బెండకాయ ఎగ్ కాంబినేషన్‌తో కర్రీ చేస్తున్నా అండి. ముందుగా నేను బెండకాయలు సన్నగా కట్ చేసి అంటే సన్నగా కాకుండా కొంచెం పొడవుగా కట్ చేసుకున్న పులుసు కదా బాగుంటుంది. ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి కాస్త నూనెలో పసుపు ఉప్పేసి వేయించి పెట్టుకున్నానండి. ఒక టమాటా, కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పోపు వేసుకొని కాస్త పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అందులోనే కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చి వాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుందామండి. ఆ తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసాం కదా, టమాటా కూడా వేసేసుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మన కర్రీ అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుందాం కొద్దిగా. ఉప్పు మళ్ళీ తర్వాతనే వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవచ్చు. లేదు మనకు గుర్తుపెట్టుకుంటే మామూలుగా గుర్తుంచుకొని వేసుకునే వాళ్ళైతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఒక్కోసారి మర్చిపోతాం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గనీకని కొద్దిగా వేసేసాను. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత తీసి కలిపేసుకోండి. ఫ్రైకి అయితే మనం మూత పెట్టుకోం కానీ జిగురులాగా వస్తుందని. ఇది పులుసు కాబట్టి పెట్టుకోవచ్చు. కాస్త హైలో పెట్టుకొని బెండకాయ ముక్కలు మంచిగా వేయించుకుందాం. బెండకాయ ముక్కలు వేయించుకొని కాస్త బెండకాయ ముక్క అనేది కొద్దిగా మగ్గిన తర్వాత మనకు తగినంత కారము, కొద్దిగా ఇది చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు పిండి పోసుకుందాం. చింతపండు పులుసు పోసుకుంటే బెండకాయ పులుసులో చాలా బాగుంటుందండి చక్కగా. ఎందుకంటే బెండకాయ పులుసుకు మనకు బెండకాయలు అనేది హోల్స్ లాగా ఉంటాయి కదా, చక్కగా పులుసు అనేది ఆ హోల్స్లోకి వెళ్ళిపోతే తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అసలు భలే బాగుంటుంది. చక్కగా మనం పులుసు పోసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత తీసుకుందాము. నేనైతే పులుసు ఎక్కువనే వేస్తానండి మనకి, ఎందుకంటే కొంచెం లూజుగా ఉంటేనే పులుసు అనేది కమ్మగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్గా అని చెప్పేసి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని పులుసు వాటర్ మనకు తగినంత వాటర్ వేసుకున్నాక ధనియాల పొడి వేసి ఉప్పు కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే ఇందాక కొంచెం వేసాను సరిపోదని చెప్పేసి కొంచెం ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకుందామండి. చక్కటి పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా, చిన్న చిన్న కాట్లు పెట్టి వేయించాం కాబట్టి మనకు కర్రీ ఎక్కువ టైం పట్టదు. బెండకాయ కూడా దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా కొద్దిసేపు ఉంచేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెడీ చేసి పెట్టేసుకుందాం. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్గు బెండకాయ కాంబినేషన్. అది ఎంతమంది తెలుసు ఏమో తెలియదు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, అసలు కమ్మగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కాస్త కొంచెం బెల్లం ముక్క వేసుకునే బాగుంటుందండి. మీకు పులుపు ఇష్టపడని వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అయిపోయినాయి భోజనాలు. మంచి కమ్మటి